ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ నుండి త్రివేణి సంగమానికి వెళ్ళడానికి కూడా భక్తులు ఇక్కడ చాలా వరకు ఇక్కడికి వస్తుంటారు. ముందు యమున నది ఘాట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడి నుండి బోట్ లో కూడా వెళ్ళడానికి కూడా చాలా మంది ఇక్కడ ఉద్యుక్తులు అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు అంటే అశ్వమేధ ఘాట్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. చాలా వరకు పబ్లిక్ అంటే దాదాపు దేశం నలుమూలల నుండే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో వన్ వే ట్రాఫిక్ కూడా ఉన్నారు. ఇంతకుముందు మనం చూసాం చాలా ట్రాఫిక్, ఎక్కడికి వెళ్ళినా కానీ వెహికల్ మాత్రం అడుగు అడుగు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. చాలా వరకు భక్తులు కూడా పుణ్యస్నానాలు ఆచరించడానికి కూడా ఇక్కడ బోట్లలో వెళ్తున్నటువంటి పరిస్థితి. బోట్లలో ఇక్కడి నుండి త్రివేణి సంగమానికి కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అందరూ బోట్ లో వెళ్లాల్సినటువంటి వ్యక్తులు దాదాపు ఇక్కడ నుండి చూస్తున్నాము. ఒక్కసారి వాళ్ళ సంఖ్య చూస్తుంటే మాత్రం మనం నమ్మశక్యంగా ఉండట్లేదు. ఈ ఉదయమే అంటే దాదాపు ఇంత సమయం పడుతున్న తెల్లవారినా కానీ చలి మాత్రం విపరీతంగా ఉంది. ఇక్కడ దాదాపు ఉదయం 5 గంటల నుండి ప్రయాణం మనం కొనసాగించాం. ఇక్కడ ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ నుండి అక్కడి నుండి ఇక్కడికి రావడానికి కూడా చాలా టైం పట్టింది. ట్రాఫిక్ జామ్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపు మైనస్ అంటే దాదాపు ఇక్కడ చూసినట్టయితే 7 నుండి 11 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బోట్లలోకి వెళ్ళేటువంటి వ్యక్తులు కూడా చాలా వరకు అంటే దాదాపు 1 కిలోమీటర్ నదిలో ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రయాణించిన తర్వాత అక్కడ వెళ్ళాలి. దాదాపు ఇక్కడ విఐపి ఘాటు అలాగే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతాల్లో చూసినట్టయితే ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కొంత తెలుసుకొని వెళ్తే ఒక ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపు బోట్లో వెళ్ళేటువంటి వాళ్ళందరూ అంటే ప్రయాగ్రాజ్ అంటే అంటే త్రివేణి సంగమం. ఇప్పుడు మనం యమున ఘాట్ దగ్గర ఉన్నాము. త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల ప్రాంతాలు కలిసిన చోటే ఇక్కడ ప్రయాగ్రాజ్ గా చెప్తా ఉంటారు. అశ్వమేధ ఘాట్ గా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇప్పటికే మరొక 15 రోజులు మాత్రమే ఇక్కడ పుష్కరాలకి స్నానంగా అంటే కుంభమేళ స్నానాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఫిబ్రవరి 26వ తారీఖు ఈ ముగుస్తాయి ఇక్కడ కుంభమేళకు సంబంధించి పుష్కర స్నానాలు. అయితే దీనికి సంబంధించి కూడా చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఒకసారి మనం కొంతమందిని ఇతరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, आप कहाँ से आए सर? अब तो यही लोकल यह है सर, लोकल का। ये प्रयागराज के बारे में कुछ प्रायोरिटी क्या है सर, आप कुछ बोल सकते हैं क्या? ये दूर प्रांत इतनी उम्र की हो गए हमने कभी इतनी भीड़ नहीं देखी। गंगा जी की इतनी इंपॉर्टेंस कभी नहीं देखी लाइफ में सर, कभी भी नहीं देखे अभी इतना भीड़ कभी नहीं हुआ, कभी नहीं। ओके, क्यों ऐसा इतना भीड़ कैसा है? पब्लिक जाने ना, हम नहीं बता सकते, लेकिन है बहुत भीड़। థ్యాంక్ యూ సార్. ఇక్కడ చాలా వరకు అయితే మొత్తం ఇక్కడ కొంతమంది భక్తులు కూడా అంటే పుణ్యస్నానాలు ఆచరించడానికి ముందుగా ఏంటంటే వాటర్ కు ఉన్నటువంటి ఒక ప్రయారిటీ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ కూడా తీసేస్తుందని చెప్పి అని చెప్పుకోవచ్చు. చాలా మంది కొంతమంది చూస్తాం దాదాపు సెల్ఫీ స్టిక్ల తోటి కూడా చూస్తున్నారు. హాయ్ సార్. సార్ తెలుగు సార్. సార్ ఎట్లా ఉంది సార్ ప్రయాగ్రాజ్ లో ఉన్న పరిస్థితి ఎట్లా ఒకసారి చెప్పండి సార్. ఎక్సలెంట్ రాత్రి వచ్చాము, మేము ఎర్లీ అవర్స్ వచ్చాము, దీనికోసం వెళ్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఆల్రెడీ ఖమ్మం నుంచి వచ్చాము. మీరు ఎక్కడి నుంచి? మేము హైదరాబాద్ సార్, ఆర్టీవీ. ఓకే సార్, ఎట్లా ఉంది సార్ ఇక్కడ మీరు మనం ఇప్పటి వరకు ఇట్లాంటి వాతావరణం మీరు ఎక్కడ చూసారా? సంథింగ్ అమేజింగ్ ఫీలింగ్ అంతే. అది ఇట్ హ్యాస్ అది ఫీల్ అవ్వాలి అంతే, చెప్పలేము. చెప్తే వచ్చేది కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము తెలంగాణ అండి, ఖమ్మం నుంచి వచ్చాము. ఇక్కడ వస్తుంటే చాలా భక్తి ప్రవేశంతో మంచిగా ఉంది. హరి శంభోదేవ హరినామ మహాదేవ్ స్మరించడం కానీ త్రివేణి సంగమం చాలా ఎంజాయ్ ఉంది. ఏమన్నా 3 సంఘం త్రివేణి సంఘంకి వెళ్ళి ఇప్పుడు స్నానానికి వెళ్తాను. త్రివేణి సంఘానికి మళ్ళీ స్నానం చేసి వస్తాం. ఇప్పుడు వెళ్తున్నారు మీరు? బోట్ రెడీ రెడీ. ఎన్ని గంటలకు ఉంది బోట్ రెడీ? 8:30కి ఉంది. 8:30 అంటే ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది బుక్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన బుక్ చేసుకోవాలి. లేదు ముందే బుక్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఆన్లైన్ బుకింగ్ ఎంత ఉంది సార్? ఆన్లైన్ బుకింగ్ ఒక 3000 పేరు పైన ఉంటుంది ఒక్కరికి పర్ హెడ్. ఓకే, అంటే మిగిలినవేమో తక్కువ ఉంటుంది. ఇది మొత్తం విఐపి. ఓకే, అంటే ఇక్కడ చూడొచ్చు చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఒక్క పర్సన్ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి 3000 రూపీస్ అని చెప్పి అంటున్నారు. మొత్తం వివిఐపి ఘాట్ గా ఇక్కడ చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు ఉదయం నుండి కూడా. అంటే ఇక్కడ 8:30 తర్వాత మాత్రమే ఇక్కడ వివిఐపి ఘాట్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రతి మూమెంట్ ఎక్కడ చూసినా గానీ ఇక్కడ వాళ్ళు చెప్తున్నట్టు ఏంటంటే అది ఫీల్ అవ్వాల్సిందే కాదు, ఇక్కడ చూసి ఫీల్ అవ్వాల్సిందే, ఇక్కడ వచ్చి తరించాల్సిందే అన్నటువంటి ఒక అనుభూతులు అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు ఇక్కడ చూస్తుంటే ఎప్పుడు చూడని నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా అంటే దాదాపు 144 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ వాతావరణాన్ని కూడా మనం చూసి ఆనందాన్ని అనుభవించాల్సిందే తప్ప మనం ఒకసారి ఇట్లా మాటలతో వర్ణించే ఎటువంటి పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు.
ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు ఈ కుంభమేళా అనేది మేము ఇక్కడ స్థానికంగానే ఉన్నాము కానీ ఇంతవరకు మేము చూసింది లేదు, ఇంత గొప్ప వ్యవస్థను కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ యొక్క త్రివేణి సంగమము అలాగే మహాకుంభకు సంబంధించినటువంటి వర్ణన కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఇక్కడ ఉందన్నటువంటి పరిస్థితి చాలా చూస్తున్నాం. అంటే ప్రతి మూమెంట్ ని ఇక్కడ ఫోన్లలో సెల్ఫీలలో బంధిస్తున్నారు. ప్రతి మూమెంట్ వాళ్ళకు ఒక లైఫ్ టైం మెమరీగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు జీవితంలో ఒకేసారి వచ్చేటువంటి అవకాశం ఉందంటే 144 ఏళ్ళు అంటే అంతకు ముందున్నటువంటి జనరేషన్ కి అలాగే ఇప్పుడున్నటువంటి జనరేషన్ కి మాత్రమే కొంత సాధ్యం అవుతుంది. రేపు ఈ కుంభమేళ అయిపోయిన తర్వాత మళ్ళీ 144 ఏళ్ల తర్వాత మహాకుంభం వస్తుంది కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా ఇది ఒక అదృష్టంగా కూడా చాలా మంది భావిస్తున్నటువంటి పరిస్థితి. మహాకుంభకు సంబంధించి యమునా ఘాట్ నుంచి దాదాపు బోట్లు బయలుదేరుతుంటాయి. అక్కడికి మాత్రం దగ్గరకి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు. ఇక్కడ నుంచి బోట్ల ద్వారా మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితి. ఎందుకంటే వచ్చేటువంటి ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. అశ్వమేధ ఘాట్ దగ్గర ఇక్కడ సాధులు సంతులు అలాగే అఘోరాలు కూడా అక్కడ కొన్ని డేరాలు వేసుకొని ఉన్నారు. అక్కడ వెళ్ళి వారి దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులు కూడా ఆసక్తిగా చూపుతున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళకు దర్శించినంత మాత్రమే సాక్షాత్తు ఆ భగవంతుని దర్శనంగా ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రయాగరాజ్ రావడము ఒక ఎత్తు అయితే త్రివేణి సంగమంలో స్నానాలు చేయడము మరొక ఎత్తు, అందులో మహాకుంభమేళాలో స్నానాలు చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఘట్టంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అలాగే ప్రయాగరాజ్కి వచ్చినటువంటి ప్రయాణికులు ఆనందానుభూతులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. దాదాపు రెగ్యులర్ గా వచ్చేటువంటి వాళ్ళు మాత్రం ఈ బోట్లలో వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడ తక్కువ అమౌంట్ అంటే రెగ్యులర్ గా వెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడ మాట్లాడుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ వ్యవస్థ అంటే దాదాపు ఎట్లాంటి ప్లాన్ లేకుండా ప్రయాగ్రాజ్ లో కుంభమేళాకు వచ్చేటువంటి వాళ్ళు మాత్రమే ఈ బోట్లలో ఆశ్రయిస్తున్నారు. ఆ బోట్లను ఆశ్రయించిన తర్వాత కొంతమంది ప్రీ ప్లాన్డ్ గా ప్రయాగ్రాజ్ కు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ప్రీ ప్లాన్డ్ గా కొంతమంది వస్తున్నారు. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మనం వివిఐపి లాంజ్ లో ఉన్నాము. వివిఐపి ద్వారా ప్రత్యేకమైనటువంటి బోట్లు ఇక్కడికి ఉంటాయి. దాదాపు ఈ ప్రాంతం అంతా దాదాపు వివిఐపికి సంబంధించి మొత్తం ఇక్కడ ఒక రెస్టారెంట్ లాగా ఉంది. అక్కడ ముందు అంటే అనుకున్నటువంటి టైంకి ముందుగా వచ్చినటువంటి వాళ్ళు అక్కడ వెయిట్ చేయడానికి కూడా వెయిటింగ్ రూమ్ ఉంది. అక్కడ నుండి ఇక్కడ చూస్తున్నాం దాదాపు ఈ ప్లేస్ అంతా వివిఐపి రూమ్ కి సంబంధించినటువంటి వ్యవస్థ ఉంది. ఎక్కడ చూసినా గానీ ఇక్కడ మంచి ఒక ఎన్వైరన్మెంట్ అయితే కనిపిస్తుంది. అంటే కని విని ఎరగని రీతిలో ఇట్లాంటి కుంభ స్నానాలు మహాపుణ్య స్నానాలు చేసేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం చూసినట్టయితే ఇక్కడ దాదాపు ప్రత్యేకమైనటువంటి లైవ్ బోట్లు కూడా ఉన్నాయి. అంటే రెస్క్యూ టీం కూడా కొంత ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఒక ప్లాన్ వచ్చేటువంటి వాళ్ళకి మాత్రం ఈ ఎన్వైరన్మెంట్ అయితే ఫెసిలిటీస్ కల్పించారు. ఇక్కడి నుండి ప్రయాగ్రాజ్ మధ్యలోకి అంటే దాదాపు గంగా యమున సరస్వతి ప్రాంతానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం జరిగినా గానీ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా గానీ ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ 360 degrees ఒక అబ్జర్వేషన్ అయితే కనిపిస్తుంది. చాలా మంది ముందే ప్రీ ప్లాన్ వచ్చేటువంటి వాళ్ళు వివిఐపీస్ కూడా ఈ బోట్లలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ వాతావరణాన్ని చూస్తుంటే మనం మాట్లాడేటువంటి హై మ్యామ్, where are you come from, ma'am? From Delhi. Delhi. Yeah. How do you feel about this Prayagraj Kumbh Mela? I feel good. Okay. Have you ever been seen this environment? No, never. Okay. कैसा लग रहा है? आप कुछ बोल सकते हैं क्या प्रयागराज कुंभ मेले के बारे में? सुना है कि 144 years में एक बार आता है. अब एक्सपीरियंस करेंगे. ओके ओके. अभी कुछ फैमिली के साथ आए जैसे फ्रेंड्स के साथ आए जी? नहीं हस्बैंड के साथ आए हैं और फैमिली फ्रेंड्स हैं. ओके ओके. अभी कुछ प्लानिंग है प्रयागराज आए के बाद अयोध्या फिर वाराणसी? नहीं है, सब जगह हो चुके हैं पहले. अभी बस स्पेशली यहीं के लिए आए हैं. ओके ओके. हाँ. अभी कुछ साधु संत को मिले क्या आप इधर? हाँ, कल तो एक जगह गए थे रात में, लेकिन बाकी तो सारे लोग सो चुके थे. तो एक जगह एक बाबा से मुलाकात हुई थी. कैसे बोले, क्या कुछ संदेश दिए क्या आपको? बाबा ने बाबा वाला देते ना कुछ मंत्र तो कुछ नहीं दिया, बस कहा कि जो जिस आशा के साथ आप आए हैं वो पूरा हो जाएगा, जिस काम से आए हैं. ओके. अभी कितना दिन रहने का इधर? बस आज ही जाना है वापस. हो गया ट्रिप? हाँ, हो गया. हाँ. तो कैसा पूरा ट्रिप कितना दिन? अभी तो बस जाएंगे, अभी तो डुबकी लगाना बाकी है, मेन तो बाकी है. अभी तो 4 राजस्थान, अभी 2 राजस्थान बाकी है. अभी 12 दिन में एक और 26 महाशिवरात्रि में खत्म हो जाएगा ना. 26 लास्ट है. बट हम तो आज ही हैं, आज ही करके वापस जाएंगे. ओके ओके.
कैसा लग रहा है अब आपका सनातन धर्म बोल के बहुत सुन रहा अभी सनातन धर्म बोल के आप ये एनवायरनमेंट सनातन धर्म के बारे में कुछ बोल सकते हैं क्या? नहीं, अब लोग अपने धर्म के बारे में जानने लगे हैं, जो पहले इतना नहीं लोगों को पता था। अब ये इतना इसका प्रचार प्रसार हो रहा है तो वो सबके लिए अच्छा है, सनातनी सारे लोगों के लिए अच्छा है। हम खुद अपने कल्चर के बारे में अब ज्यादा जान रहे हैं, तो एक तरह से इसको प्रमोट कर रहे हैं, ये बहुत अच्छी बात है। आपको मालूम है अब सनातन धर्म का मालूम है, अब नेक्स्ट जनरेशन को कैसा उनको सनातन धर्म की इसीलिए तो अब इतना प्रचार प्रसार हो रहा है, तो अब उनको भी मालूम है, हमको तो मालूम था ही, लेकिन अब बच्चों को भी ये मालूम हो रहा है कि हिंदू धर्म इतना पुरातन धर्म है और इसमें कितनी बातें हैं, ये अब लोगों को जाके ज्यादा मालूम हो रहा है। इससे पहले उतना नहीं मालूम है आपको? इतना इसके पहले तो जो भी गवर्नमेंट थी नहीं होता है कि वो मुस्लिम को ज्यादा पेट्रोनेस दे रहे थे, हिंदू के बारे में तो कोई बात ही नहीं करता था कभी। अब लोग अपने अपने धर्म के बारे में कम से कम बात तो कर पा रहे हैं। అయితే ఇక్కడ దాదాపు మంచి ఒక ఎన్వైరన్మెంట్, ఎందుకంటే చూస్తున్న ఇంత ముందు కంటే ఇప్పటికి కూడా సనాతన ధర్మానికి సంబంధించింది కూడా దాదాపు మనం చూడొచ్చు. చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదివరకైతే ధర్మం గురించి పూర్తిగా తెలియలేదు, కానీ ఇప్పుడిప్పుడే చాలా మందికి తెలుస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఒక్కసారి మనం ఈ వాతావరణం చూస్తుంటే ఏంటంటే చాలా వరకు అంటే కొంత నది మధ్యలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఈ ప్రాంతం అంతా కూడా చూడొచ్చు. దాదాపు ఇక్కడ ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉన్నట్టున్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. సార్ తెలుగు బాత్ कर सकते सर? सर अब ये एनवायरनमेंट कैसा है सर? पब्लिक कैसा आ रहा है? आप ये लॉन्च को वीआईपी लॉन्च है क्या? ओके ओके, कैसा लग रहा है सर? कहाँ से आ रहा है? पूरा ऑनलाइन प्री प्लान बुकिंग है क्या इधर? ये पहले से बुकिंग नहीं बुकिंग रहती है, जो हमारे वीआईपी आते हैं उनके लिए है यहाँ से। ओके ओके, पहले इन्फॉर्मेशन रहता है आपको? पहले से इन्फॉर्मेशन रहता, पहले से बुकिंग रहती है। ओके ओके, कितना दिन के पहले बुकिंग करना पड़ता सर? नहीं, एक दिन पहले होती है। एक दिन पहले बस? ओके, फेयर कैसा रहता है इधर? फेयर नहीं है, वीवीआईपी में फेयर नहीं है। ओके ओके, अभी एक दिन में कितना वीवीआईपी लोग आ रहा सर? अरे बहुत काफी आ रहे हैं, 50 से ऊपर ही आ रहे हैं। ओके ओके, ये महाराजा स्नान महाराजा स्नान है बोल के सुन रहा अभी, अभी 2 बाकी है, एक 12th में भी है और 26th में भी महाराजा स्नान है। वो दिन में ज्यादा आते क्या और कभी भी? उन स्नानों में ज्यादा लोग आते हैं, काफी ज्यादा आते हैं, जिसमें मौनी अमावस्या पे सबसे ज्यादा आते हैं। उसके बाद बसंत पंचमी, अब उसके बाद जो है माघी पूर्णिमा भी है, और एक और बचा है 26 का, 26 मार्च, 26 फरवरी। अभी अभी ये नॉर्मल लोग कैसे जाना सर? वो ये अपना किराए के बोट करके जाते हैं, वो प्राइवेट का? ప్రైవేట్ కిరాయి। అయితే ఇక్కడ దాదాపు ఏంటంటే ఇక్కడ వివిఐపీస్ అంటే మొత్తం ముందు ప్లానింగ్, అంటే ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ చూడొచ్చే అవకాశం ఉంది. దాదాపు మనం చూస్తున్నాం వాళ్ళు స్నానాలు చేసి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి వాళ్ళు కూడా చూస్తున్నాం, ఒకసారి స్నానాలు చేసి పుణ్య స్నానాలు చేసి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దాదాపు ఎక్కడి నుండి వచ్చారో వాళ్ళని కూడా ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా వరకు కూడా పుణ్య స్నానాలు చేయడమే చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఇట్లాంటి సందర్భాన్ని కని విని ఎరగని విధంగా ఇక్కడ వీళ్ళు అభివర్ణిస్తున్నారు. ఇది దాదాపు ముందు వెయిటింగ్ లిస్ట్ లో దాదాపు ఉంటున్నారు. వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా స్నానాలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు స్నానాలు చేసి వస్తున్నటువంటి వాళ్ళు కూడా మనం చూస్తున్నాము. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి కూడా మనం కనుక్కునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి వాతావరణాన్ని ఎట్లా అభివర్ణిస్తారో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్నానాలు చేసి వచ్చినటువంటి వాళ్ళని చూద్దాం ఒకసారి. సార్ पुण्य स्नान करके आया था अभी, वो कैसा लग रहा है सर उधर? अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है, कोई दिक्कत नहीं है। पब्लिक है सर उधर? हाँ, पब्लिक क्राउड है अभी। इतना अर्ली मॉर्निंग भी पब्लिक है? हाँ, पब्लिक है, पब्लिक समय के अनुसार बढ़ती ही जा रही है। ओके ओके, थैंक यू सर, बिकॉज आई हैव नो टाइम। ओके ओके, అయితే ఇక్కడ దాదాపు ఇప్పటికే చాలా మంది కూడా అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. మళ్ళీ కొంతమంది వెయిటింగ్, మొత్తం ఇక్కడ చాలా వరకు బోట్లు అయితే రెడీగా ఉంటున్నాయి. కొంతమంది వెయిటింగ్ కూడా చూస్తున్నారు. ముందు వచ్చేటువంటి వాళ్ళకు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ వెళ్ళే మనం దాదాపు ముందు అంటే ప్రీ ప్లాన్ అంటే వివిఐపి ముందు ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రయాగ్రాజ్ లో స్నానాలు చేసేటువంటి భక్తులు మాత్రం కొంత ప్రీ ప్లాన్డ్ గా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రయాగ్రాజ్ నుండి కెమెరా పర్సన్ సందీప్ తో వెంకటరత్నం, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.